ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. యేసుక్రీస్తు ప్రభువునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఆత్మీయ ఆరాధన సందేశమునకు మీ అందరికీ స్వాగతమును తెలియజేయుచున్నాను. మన ప్రభువు పేరిట ముందుగా మీ అందరికీ వందనములు తెలియజేయచ్చు. ఆత్మీయంగాను శారీరకంగాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తూ ఈరోజు దేవుడు అనుగ్రహించినటువంటి సమయంలో ఆయన మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథంలోని లేఖనముల పాఠ్యాంశాలలోనికి మనం వెళదాం. ప్రియులారా, గత భాగంలో యుగాలలోనూ తరాలలోనూ మరుగై ఉన్న దేవుని వాక్యమును, మర్మముగా ఉన్న యేసుక్రీస్తును తెలుసుకునే ప్రయత్నంలో 3 అంశములను గూర్చి మనం పరిశోధనాత్మకంగా గ్రహించాం. వాటిని ఒక్కసారి మరలా మనం జ్ఞాపకాలలోనికి తెచ్చుకుంటే, యేసుక్రీస్తు ప్రభు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. సశరీరుడుగా అనగా ఆ అర్థం సశరీరము, సత్య సంబంధమైన శరీరము, మంచి శరీరము అనగా అర్థం పాపము లేని శరీరం, దేవుని క్రియలు మన యందు నివసించే శరీరం. సశరీరుడుగా యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షుడయ్యాడని, ఆ తరువాత ఆయన ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందాడని, ఆత్మ విషయంలో నీతిపరుడని ఆయన తీర్పు పొందాడని, దేవదూతలు ఆయనను కలుసుకొనినవని, దేవదూతలు ఆయనకు సేవ చేయుటకు ఇష్టపడినవని గత భాగంలో ఆ 3 అంశములను లోతులకు వెళ్ళి మనం పరిశోధించి దేవుని మర్మములను తెలుసుకున్నాం. మన ఆత్మలను రక్షించుకొనుటకు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము మన వ్యక్తిత్వాలను దేవుని కొరకు ఎలా మలచుకోవాలో గత భాగంలో మనం వివరించుకున్నాం, తెలుసుకున్నాం. మీరంతా ఆ దేవుని మాటలను, ఆ మర్మములను మీ హృదయంలో భద్రపరుచుకున్నారని భావిస్తూ, ఒకవేళ ఈ భాగమునే క్రొత్తగా చూస్తున్నవారైతే ఈ భాగం ముగింపబడిన తర్వాత ఆ భాగమును కూడా, అనగా గత వారం చెప్పబడినటువంటి ఆ భాగమును కూడా తప్పనిసరిగా మీరు నేర్చుకోవలసిందిగా మీకు సూచిస్తూ ఈరోజు దానికి కొనసాగింపును మీ ముందుకు తీసుకుని వచ్చాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మర్మమై ఉన్నది. ప్రపంచంలో అన్నింటికంటే టాప్ సీక్రెట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము అన్నింటికంటే మర్మముగా ఉన్నటువంటి జ్ఞానము. మనుషులలో అనేక మందికి ఇప్పటికీ అందనిది ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యం, దేవుని వాక్యంలో ఉన్న మర్మం. ప్రియులారా, దేవుని వాక్యం అనగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లోకానికి ఇంకా మరుగుగానే ఉన్నాడు. ఆయనను గూర్చి పూర్తిగా అందరికీ తెలియలేదు. యేసుక్రీస్తు ప్రభు అనగానే డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకోవాలని, ఆయా తేదీలలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ జరుపుకోవాలని, ఉపవాస పండుగలు ఆచరించాలని ఆయనను గూర్చి పైపైన తెలుసుకున్నారు. అయితే ఆయన గూర్చి నిజంగా తెలుసుకుంటే ఇదిగో ఈ పాఠ్యాంశంలో చెప్పబడుతున్నటువంటి మర్మములను గ్రహించిన వారుగా మీరు ఉండాలి. దేవుడు ఆ విధంగా మనుషులు ఉండాలని కోరుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో వాటిని పొందుపరిచాడు. ఆయన ఎవరికైతే ఆ అనుగ్రహాన్ని చూపిస్తున్నాడో వారికి మాత్రమే ఆ మర్మము దొరుకుతుంది, అందులో ఉన్నటువంటి జ్ఞానము అందుతుంది. ప్రియులైన సహోదరి సహోదరులారా, కొలస్సీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రారంభపు మాటలలో మీరు చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువు మర్మముగా ఉన్నాడని, దేవుని మర్మముగా ఉన్నాడని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పౌలు గారు పలికారు. అది దేవుని మనస్సు.
ముందుగా ఆ మాటలను మీరు చూడండి. పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి పరిశుద్ధ గ్రంథంలో నుండి మీరు అందరూ చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీ కొరకును లవొదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. మీరందరూ ఏమి తెలుసుకోవాలని పరలోకమందున్న తండ్రి కోరుకుంటున్నట్టుగా ఈ వాక్య భాగంలో మనకు అర్థమైంది. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన యందు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు నిక్షిప్తమై ఉన్నాయి, ఇమిడి ఉన్నాయి. ప్రియులారా, క్రీస్తును మర్మముగా తెలుసుకున్నారా? వాక్యమును పరిశోధించి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన గూర్చి మనం నేర్చుకోవలసినటువంటి సంగతులను, మర్మముగా ఉండిపోయిన సంగతులను మీరు నేర్చుకున్నారా? మీ ఆత్మలను రక్షించే శక్తి కలిగినటువంటి దేవుని వాక్యముగా యుగాలలో తరాలలో మరుగు చేయబడిన మర్మముగా క్రీస్తును నేర్చుకున్నారా? ఇక్కడ పౌలు గారి ఆవేదన, దేవుని మనసులో ఉన్న భావనను ఆయన తెలియజేస్తున్నారు. నేను పోరాడుచున్నాను. ఎందు నిమిత్తం? మీరు పైపైన కాదు, క్రీస్తును, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకొనవలెనని. అక్కడ వ్రాయబడింది చూడండి, స్పష్టముగా తెలుసుకొనవలెనని. అంటే మనుషులందరూ యేసుక్రీస్తు ప్రభువును పైపైన తెలుసుకుంటారు అని దేవుడు ముందుగానే చెప్పాడు. ఇక్కడ మనుషులు యేసుక్రీస్తు ప్రభువును పైపైన తెలుసుకుంటారు, దేవుని జ్ఞానమును పైపైన తెలుసుకుంటారు, కానీ వారికి లోతులు అర్థం కావు. అవి ఎప్పుడైతే అర్థమవుతాయో అప్పుడే వారి బ్రతుకులు మారుతాయి. పైపైన తెలుసుకుంటే మీ బ్రతుకులు మారవు. అలంకారప్రాయంగానే మీరు మిగిలిపోతారు, వేషధారణతోనే మీరు మిగిలిపోతారు. అయితే ఎప్పుడైతే మీరు దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకుంటారో అప్పుడు మీ ఆత్మలను రక్షించుకోవటానికి మీకు అవకాశం 100కి 100 ఏర్పడుతుంది. అందుకే దేవుడు దీనిని మర్మము అన్నాడు. ఎవరికి తెలియదు గనుకనే మర్మము అన్నాడు. తెలియనిది తెలియకుండా ఉండిపోవాలని దేవుడు కోరుకోవటం లేదు. ఈ మర్మము తన యందు భయభక్తులు కలిగిన వారికి అర్థం కావాలని దేవుడు కోరుకున్నాడు. అనేకులు తెలుసుకోవాలని దేవుడు కోరుకున్నాడు. మీరు ఆయన జ్ఞానమును నేర్చుకొని మీ బ్రతుకులను పండించుకోవాలనే ఆలోచన కలిగిన వారైతే కనుక దేవుని మర్మమై ఉన్న క్రీస్తు జ్ఞానమును నేర్చుకోవటానికి ఇష్టపడతారు, ఆలోచిస్తారు. ఇప్పుడు ఆ మర్మమునకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విషయములను, వివరణను మనం తెలుసుకుందాం. గత భాగానికి కొనసాగింపుగా ఇప్పుడు ఆ విషయాలలోనికి మనం వెళదాం. తిమోతి గారికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనమును మరలా మీరు చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఈ వాక్య భాగంలో మీరు చక్కగా ఆలోచన చేయగలిగితే, నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. లోకమందు జనుల దృష్టికి ఏవేవో చిన్ని మర్మములు గొప్పవి కావచ్చు. మట్టి బ్రతుకులో లోకపరంగా వారు ఆలోచిస్తున్నప్పుడు ప్రకృతి సంబంధమైనటువంటి దెయ్యముల జ్ఞానమునకు సంబంధించినటువంటి మర్మములు చిన్నవి. వీళ్ళు తెలుసుకోవాలనుకున్నటువంటి సీక్రెట్స్ చాలా చిన్నవి. అయితే నిరాక్షేపముగా గొప్పదై ఉన్నటువంటి మర్మం ఏదైనా ఉన్నది అంటే అది దైవ భక్తిని గూర్చిన మర్మము. దైవ భక్తిని గూర్చిన మర్మము. ఆ విషయాలను పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను. ఈ 3 విషయాలను గత భాగంలో మనం నేర్చుకున్నాం.
ఇప్పుడు తరువాతి 3 విషయాలను మనం అధ్యయనం చేద్దాం. తరువాత విషయాలలో 4వదేంటి? ఆయన రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. యేసుక్రీస్తు ప్రభువు ఆత్మల రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. ఈ విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకుంటే సరిపోతుంది అనుకుంటారు చాలామంది. యేసుక్రీస్తు ప్రభువును మేము తెలుసుకుంటే సరిపోతుంది, మేము నమ్మితే సరిపోతుంది అనుకుంటారు చాలామంది. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడం అంటే యేసుక్రీస్తు ప్రభువును మనం తెలుసుకొని అనేకులకు తెలియజేయడమే. అనేకులకు మనం యేసుక్రీస్తు ప్రభువును గూర్చి తెలియజేసినప్పుడే మన భక్తి సంపూర్ణం అవుతుంది, మనం పరలోకానికి వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే మనము చేయదగిన మేలు అదొక్కటే ఉంది. ఈ మానవాళికి, సమాజానికి, మన చుట్టూ ఉన్నటువంటి ఈ తరము ప్రజలకు మనం చేయదగినటువంటి మేలు అదొక్కటే ఉంది. చేయదగిన మేలు మనం చేయకుండా మన చేతులు ముడుచుకుంటే, మన కాళ్ళను బంధించుకుంటే, మన నోరు మూసుకుంటే మనము పాపము చేసిన వారం అవుతాం. ఎందుకంటే మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఆయన రక్షకుడని జనములలో ప్రకటింపబడాలి. ఆయన రక్షకుడని జనములలో ప్రకటింపబడుట క్రీస్తును గూర్చిన ఒక మర్మం. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభువును కొంతమంది ఎందుకు ప్రకటిస్తున్నారు అని. అది దేవుని జ్ఞాన మర్మం. అది ఎందుకు ప్రకటిస్తున్నారు? అది వారి బాధ్యతగా తీసుకుని ఎందుకు ప్రకటిస్తున్నారు? కొంతమంది దేవుని కొరకు బ్రతుకుతున్నవారు యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించుట అనేది తమ బాధ్యతగా తీసుకొని తమ జీవితంలో అది ఒక కర్తవ్యంగా వారు భావించి యేసుక్రీస్తు ప్రభువును లోకానికి ఎందుకు ప్రకటిస్తున్నారంటే అది దేవుని జ్ఞాన మర్మము. క్రీస్తును ప్రకటించుట అనేది దేవుని జ్ఞాన మర్మము. ఎన్నో ప్రకటనలు లోకంలో నిరంతరం నిత్యం బయలు వెళుతున్నప్పుడు ఆ ప్రకటనలన్నిటిని మించినటువంటి ఆత్మ సంబంధమైన రక్షణ నిమిత్తమైనటువంటి ఈ ప్రకటన అద్భుతమైనది కాదా? ఈ ప్రకటన బయలుదేరవలసింది కాదా? ఆలోచించండి. కనుక దైవ భక్తిని గూర్చిన మర్మము అనేసరికి ఏంటి దైవభక్తి? దైవభక్తి అంటే ఏమిటి? 4 గోడల మధ్య భజన చేసుకోవడం కాదు దైవభక్తి అంటే. మనకు తెలిసిన దానిని మనలోనే సమాధి చేసుకోవడం కాదు దైవభక్తి అంటే. నలుగురికి చెప్పడం, బహిరంగముగా అందరికీ ప్రకటించడం, అనేకులకు తెలియజేయడం, సువార్తను వ్యాప్తి చేయడం. కనుక ఆయన రక్షకుడని జనములలో ప్రకటింపబడాలి. ఇది దైవభక్తిని గూర్చినటువంటి మర్మము. 4వ విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం ఈ సందర్భంలో. ఇప్పుడు వాక్య భాగాలలో వ్రాయబడినటువంటి సంగతులను గూర్చి మనం చూద్దాం. ఆయన రక్షకుడని ప్రకటింపబడిందా? ఆయనను గూర్చి ఈ మాటలు నెరవేరినట్టుగా కనిపించిందా? అప్పుడు మనం మన జీవితాలలో ఈ విషయాన్ని నెరవేర్చాలని మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు చూద్దాం. వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడని జనములలో ప్రకటింపబడినట్టుగా వ్రాయబడిన సంగతులను ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. వ్రాయబడినటువంటి ఈ సందర్భం యేసుక్రీస్తు ప్రభువు శిశువుగా కన్య మరియ గర్భము నుండి లోకములోనికి శరీరాన్ని ధరించుకొని వచ్చినట్టి ఆ సందర్భం. ఆ సందర్భంలో అక్కడ చుట్టూ ఉన్న వారిలో గొర్రెల కాపరులు ఉన్నారు.
ఆ బేత్లెహేము ప్రాంతంలో, యూదయ ప్రాంతంలో గొర్రెల కాపరులు ఉన్నారు. వారు రాత్రివేళ తమ మందను కాచుకుంటున్నారు, మందను కాపాడుకుంటున్నారు. దగ్గరలో ఉన్నటువంటి వారికి దేవదూతలు ప్రకటన చేస్తున్నాయి. ఏమని? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు, దేవుడు పంపించిన అభిషక్తుడు, దేవుడు ఈ లోకానికి పంపించిన నీతిగల రాజు, న్యాయాధిపతి. ఈ ప్రకటన ప్రారంభంలో ఎవరు చేశారు? దేవదూతలు చేశారు. ఎవరికి చేశారు? మనుషులకు చేశారు. రక్షకుడని జనములలో ప్రకటింపబడును. దైవ భక్తిని గూర్చిన మర్మము జరిగింది చూడండి. ఇప్పుడు మన జీవితాలలో జరగాలి. ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చాడన్న సంగతిని అనేకులకు చెప్పాలి. ఏదో ఒక కాలానికి సంబంధించినటువంటి మాటలు కావివి. డిసెంబర్ మాసంలో మాత్రమే మేము ఈ మాటలను చెబుతామండి, మిగిలిన మాసాలలో మాకు ఈ మాటలతో పని లేదండి అన్నట్టుగా మీరు ఉండకూడదు. మీ జీవిత కాలం అంతా, మీ బ్రతుకు కాలం అంతా. ఎందుకంటే ఇది దైవ భక్తిని గూర్చిన మర్మములో పొందుపరచబడిన విషయం కనుక మన బ్రతుకు కాలం అంతా క్రీస్తును ధరించుకున్న వారమైతే క్రీస్తును ప్రకటించవలసిన బాధ్యత మనకుంది. క్రీస్తును అన్ని వేళలా ప్రకటించాలి. సమయమందు అసమయమందు మనం ప్రకటించాలి. క్రీస్తును గూర్చి తెలియచేయాలి. దేవదూతలు జనములలో ప్రకటిస్తున్నారు. ఆ గొర్రెల కాపరులకు ప్రకటించారు. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ కలుగుతుంది, భూమి మీద సమాధానమును అందుతారు అని వారు ప్రకటన చేస్తున్నారు. ప్రియులారా, మీరు చక్కగా ఆలోచన చేయగలిగితే దైవ భక్తికి సంబంధించిన మర్మము ఏమని తెలియజేయుచున్నది? యేసు ప్రభువు రక్షకుడని జనములలో ప్రకటింపబడును. ఆ విషయాన్ని ఇప్పుడు మనం వాక్య భాగంలో కల్లారా చూచినప్పుడు అవును, దైవ భక్తిని గూర్చిన మర్మమును ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. దేవదూతలు మనుషులకు తెలియజేశారు. ఇప్పుడు మనుషులకు ప్రకటించాలి. వారికి ఎందుకు తెలియజేశారు దేవదూతలు? వారు మిగిలిన వారికి తెలియజేస్తారని. గొర్రెల కాపరులు మిగిలిన వారికి తెలియజేస్తారని. ఆలోచిస్తున్నారా? అలాగే వ్రాయబడిన మరో సందర్భం దగ్గరికి మనం వెళదాం. అక్కడ యేసు ప్రభువును ప్రకటిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 1వ వచనం నుంచి. వారు అంఫిపొలి, అపొల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి థెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతముల నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ప్రారంభ శతాబ్దంలో పౌలు గారు, మిగిలిన అపోస్తలులు, శిష్యులు, పరిచర్య చేసేవారు, వీరందరూ కూడా యేసు ప్రభువును ప్రకటిస్తున్నారు. యేసు ప్రభువు రక్షకుడని ప్రకటిస్తున్నారు. ఆయన మృతులలో నుండి లేచాడు. యేసు ప్రభువును రక్షకుడిగా ప్రకటించడం అంటే కేవలం ఆయన యొక్క పుట్టుకను గూర్చి మాత్రమే ప్రకటించడం కాదు. ఆయన మీ పాపముల నిమిత్తము మరణించాడు, సమాధిలో నుండి తిరిగి లేచాడు, మృతులలో నుండి తిరిగి లేచాడు. ప్రియులారా, ఈ విషయాలన్నిటినీ ప్రకటించవలసిన వారముగా మనం ఉన్నాం. ఎందుకంటే దైవ భక్తి అనగానే మనం ప్రకటనలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించే వారముగా మనం ఉండాలి. పౌలు గారు తర్కిస్తున్నారు. 3 విశ్రాంతి దినములు వారితో తర్కించుచుండెను. లేఖనములలోని దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారికి విశదీకరించి యేసే క్రీస్తై ఉన్నాడనియు, దేవుడు పంపిన యేసు రక్షకుడు, ఆయన అభిషక్తుడని ప్రకటిస్తున్నారు. యేసు ప్రభు రక్షకుడని జనములలో ప్రకటింపబడటం ప్రారంభమైంది. దేవదూతల దగ్గర ప్రారంభమైంది. దేవదూతలు వచ్చి మనుషులకు ప్రకటించారు. ఆ తర్వాత మనుషులు ఆ ప్రకటనలు అలా వినిపిస్తూనే ఉన్నాయి నేటికి కూడా. ఇది దైవ భక్తిని గూర్చినటువంటి మర్మము. ఈ మర్మము మనలో పనిచేస్తుందా? ఈ మర్మమునకు మనం విలువనిస్తున్నామా? ఈ మర్మము తెలుసుకున్న వారముగా మనం బ్రతుకుతున్నామా? యేసుక్రీస్తు లోకమునకు రక్షకుడని మనం ప్రకటించగలుగుతున్నామా? ఆలోచించండి.
ఎన్నో విషయాలను మనం అనేక మందితో చర్చిస్తూ ఉంటాం. లోక సంబంధమైనటువంటి ఎన్నో విషయాలను అనేక మందితో మనం చర్చిస్తూ ఉంటాం దైనందిన జీవితంలో. మరి యేసుక్రీస్తును రక్షకుడని ప్రకటిస్తున్నామా లేదా? మన మాటలలో యేసుక్రీస్తును రక్షకుడని మనం ప్రకటించగలుగుతున్నామా? ఒక్కసారి గమనించండి. ఈ మర్మమును ఎరిగిన వారమైతే యేసుక్రీస్తు ప్రభువును నిరంతరము, ఇక మీదట మనం బ్రతికిన కాలమంతా నిరంతరము రక్షకుడని లోకానికి తెలియజెప్పే సాధనాలుగా మనం ఉండాలి. మరో చక్కని మాట యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆయన ఏమని సాక్ష్యం ఇస్తున్నారో చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యోహాను గారు ఏమంటున్నారు? అపొస్తలులుగా ఉన్న వారందరూ ఏం చేస్తున్నారు? తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా పంపియుండుట మేము చూచి మేము సాక్ష్యమిచ్చుచున్నాము, కన్నులార చూచిన వారమై సాక్ష్యమిచ్చుచున్నాము అని యోహాను గారు ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నారు. ప్రియులారా, దైవ భక్తిని గూర్చిన మర్మము అనగానే ఈ 4వ సంగతిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన రక్షకుడని లోకములో జనుల మధ్య ప్రకటింపబడెను అనేటువంటి విషయం మనకు కనిపించినప్పుడు ఈ మర్మము మనలో కూడా పనిచేయాలి. అనగా మనము కూడా మనకు తెలిసిన ఈ సాక్ష్యాన్ని లోకానికి తెలియజేస్తూ ఉండాలి. యేసుక్రీస్తు రక్షకుడని జనములలో మనం ప్రకటించే వారముగా ఉండాలి. ఇక ఆ తరువాతి సంగతిని చూడండి. దైవ భక్తిని గూర్చిన మర్మము నిరాక్షేపముగా గొప్పదై ఉన్నది కదా. ఇప్పుడు తరువాతి సంగతిని చూడండి, 5వ అంశమును చూడండి. అక్కడ మీరు చూడగలిగితే లోకమందు ఆయన నమ్మబడెను. లోకము ఆయనను నమ్మింది, ఆయనను విశ్వసించింది, దేవుని కుమారుడని విశ్వసించింది, మృతులలో నుండి తిరిగి లేచాడని విశ్వసించింది, రక్షకుడని విశ్వసించింది. ప్రకటింపబడిన తరువాత జరగాల్సిన కార్యక్రమం ఏంటి? నమ్మకం, విశ్వాసం. లోకము ఆయన యందు విశ్వాసం ఉంచింది. లోకము అంటే అందరూ అని కాదు, లోకమందు ఉన్నటువంటి మొత్తం జనులందరూ అని కాదు, కొంతమంది ఆయన ఏర్పాటులో ఉన్నవారు అంగీకరించారు. మరి ఆ మర్మము మనలో పనిచేయుచున్నదా? అంటే మనము విశ్వసించామా? యేసుక్రీస్తు ప్రభువు సశరీరుడని, ఆత్మ విషయమున నీతిపరుడని, ఆయనను దేవదూతలు కలుసుకొనడవని, ఆయన దేవుని పనిలో ఉండగా దేవదూతలు ఆయనకు పరిచర్య చేసినవని, లోకమందు ఆయన రక్షకుడుగా జనులకు ప్రకటింపబడ్డాడని, ఈ విషయాలన్నిటినీ మనం నమ్ముతున్నామా? ఆయన నమ్మబడెను. ఆయనను నమ్మిన వారు ఎందరో ఉన్నారు. లోకమందు ఆయనను నమ్మబడినప్పుడు నీవు ఆయనను నమ్ముతున్నావా లేదా? ఎందరో ఎందరో నీతిమంతులు ఆయనను నమ్మినప్పుడు, ఓ మనిషి, ఈ మాటలు వింటున్నటువంటి ఓ మనిషి, నీవు ఆయనను ఇంత గొప్పగా విశ్వసించావా? దేవుని కుమారునిగా నమ్మావా? నమ్మితే ఆయన నీ కొరకు వ్రాయించినటువంటి మాటలు, ఆయన నిన్ను గూర్చి ఆశించినటువంటి విధానం, బ్రతుకు నీలో కనిపిస్తోందా? ఆయనను ధరించుకున్నటువంటి జీవితం నీలో ఉందా? ఆయన లోకమందు నమ్మబడెను. ప్రియులారా, మీరు కూడా నమ్మిన వారుగా ఆయన కొరకు బ్రతికి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారై ఉండాలి. ఇప్పుడు వాక్య భాగాలలో ఆయన నమ్మబడ్డా? ఆయనను నమ్మిన వారు ఉన్నారా? ప్రారంభ శతాబ్దం నుండి ఆయనను నమ్మిన వారు ఉన్నారా? ఆయన జనులలో రక్షకుడని ప్రకటింపబడినప్పుడు దైవ భక్తిని గూర్చిన మర్మము తెలియజేయుచున్నటువంటి ఈ సంగతి ప్రకారము ఆయనను నమ్మిన వారు ఉన్నారా? ఇప్పుడు వాక్య భాగాలలో మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 41వ వచనం నుంచి చూడండి. సమరయ స్త్రీ సందర్భం అక్కడ మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 41వ వచనం నుంచి. ఆయన ఈ మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. మొట్టమొదట సమరయ స్త్రీ యేసుప్రభు యొక్క మాటలను నమ్మి విశ్వసించి తన బ్రతుకును మార్చుకుంది. రక్షకుడని జనములలో ప్రకటించడానికి వెళ్ళింది.
తన కొండను అక్కడే విడిచిపెట్టి ఆ ఊరి వారికి లోకరక్షకుడిని గూర్చి తెలియచేయటానికి బయలుదేరి వెళ్ళింది. రక్షకుడని ప్రకటించింది. వారందరూ వచ్చారు, ఆయన మాటలు విన్నారు. ఆయన మాటలు విన్న తర్వాత జనులు చెబుతున్నటువంటి మాటలు ఏంటో చూడండి. ఫీడ్బ్యాక్, రిప్లై ఏమనిస్తున్నారు చూడండి. ఆయన మాటలు విన్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభువు యొక్క నిత్య జీవపు మాటలు విన్న తర్వాత, ఆ మాటలు విన్నటువంటి ఆ ఊరి వారు ఏమంటున్నారు చూడండి. ఇక మీదట నీ మాటను బట్టి కాక, నీ మాటను బట్టి ఇక్కడి వరకు వచ్చాం, కానీ ఇప్పుడు ఆయన మాటలు మేము స్వయంగా విన్నాం. ఇప్పుడు నీ మాటను బట్టి మాత్రమే కాకుండా ఆయన లోకరక్షకుడని నిజముగా మా అంతట మేము నమ్ముచున్నామని రీ. దైవ భక్తిని గూర్చిన మర్మము తెలియజేయుచున్నటువంటి ఈ విధానం చూడండి. అందులో ఉన్నటువంటి ప్రతి సంగతిని ఆలోచన చేయండి. ప్రియులారా, ఆయన లోకరక్షకుడని జనములలో ప్రకటింపబడను. ప్రకటింపబడిన తర్వాత ప్రకటనలన్నీ అలాగే ఉండిపోయాయా? అనేక మందిని కదిలించాయి. అనేక మంది విశ్వసించారు. వేలకు వేలుగా, లక్షలకు లక్షలుగా, ఈరోజు కోటాను కోట్ల మంది. ఇప్పటికే మరణించిన వారు నీతిమంతులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభువునందు తమ బ్రతుకులను ముందుకు కొనసాగించుకున్న వారై చివరి వరకు నమ్మకంగా ఉండి దేవునికి తమ ఆత్మలను అప్పగించుకొని వెళ్ళిన వారు ఎందరో ఉన్నారు. ఇప్పటికీ భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతున్న వారు కొందరైనా ఉన్నారు. ప్రియులారా, లోకములో యేసుక్రీస్తు రక్షకుడని ప్రకటనలు బయలు వెళ్ళాయి. ఆయనను నమ్మిన వారు కూడా అనేక మంది ఉన్నారు. ఆ సమూహంలో నీ ఉండాలి. ఓ సహోదరుడా, ఓ సోదరి, నీ ఉండాలి. నీ పేరు గల్లంతైపోయిందా? చాలా భయంకరమైనటువంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. లోకమందు ఏ విషయంలోనైనా మీ పేరు గల్లంతైపోయినా మీరు పెద్దగా బాధపడకండి. అవేవి మీ బ్రతుకు పరమార్థాలు కావు. మీ బ్రతుకును సార్థకం చేసుకోవాలంటే దానిని సాధిస్తే తప్ప సార్థకం చేసుకోవాలనేటువంటి పరిస్థితి ఏమీ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువులో రక్షణను మీరు చూడలేకపోతే, ఆయనను కలిగి మీరు జీవితాంతము బ్రతికి ఆయన మీ జీవితాలలో ఉన్నప్పుడు మీరు మృతి చెందకపోతే, మీ బ్రతుకులో మీరు ఎంతో గొప్పదైనటువంటి విలువను కోల్పోయినట్టే. మీకు దైవ భక్తి ఆ మర్మము అర్థం కానట్టే. ప్రియులారా, కనుక ఈ మాటలు విన్న తరువాతనైనా సరే నేను కూడా లోకమందు ఆయన నమ్మబడ్డాడు కనుక ఆయనను నమ్మిన వారిలో నేను కూడా ఉండాలి అనేటువంటి గొప్ప నిర్ణయంతో మీరు ఉండాలి. ఇక మీదట ఏమాత్రం అవిశ్వాసం నాలో ఉండకూడదు, ఏమాత్రం అల్ప విశ్వాసం నాలో ఉండకూడదు. నేను బలమైన విశ్వాసము గలవాడనై గలదాననై ఇక నుండి ప్రభువును నా జీవితంలో నమ్మిన దానునుగా ఉండాలని ఒక మంచి తీర్మానంతో మీరు ఉండాలి. ఆయన లోకమందు నమ్మబడ్డాడు. ఆ రోజు ఆయన మాటలు విన్నప్పుడు అనేక మంది, ఆ ఊరి వారిలో అనేక మంది, యేసు ప్రభువు నిజముగా దేవుని కుమారుడని మేము విశ్వసిస్తున్నాం, ఈయన లోక రక్షకుడని మేము నమ్మాం అంటున్నారు. చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి, మేము నమ్మాం అంటున్నారు. ఈరోజు ఎందరు ఉన్నారు చూడండి. ప్రపంచంలో అత్యధిక భాగం యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించారు, తెలుసుకున్నారు. ఆయన రక్షకుడని ప్రకటింపబడ్డాడు, ఆయన రక్షకుడని తెలుసుకున్నారు. అత్యధిక శాతం. దీనికి కారణం ఏంటి? దైవ భక్తిలో ఉన్న మర్మము గొప్పది, నిరాక్షేపముగా గొప్పది. కానీ లోతులకు వెళ్ళి తెలుసుకోలేకపోతున్నారు, నిజముగా అయితే గ్రహించలేకపోతున్నారు. నిజముగా గ్రహించేవారుగా మీరు అందరూ ఉండాలని ఈ మాటలు మీకు ప్రకటింపబడుతున్నాయి. అయితే ఆయన ప్రకటింపబడ్డాడు, ఆయనను విశ్వసించిన వారుగా అనేక మంది కనిపిస్తున్నారు. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 1వ వచనం చూడండి. ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ్యం యేసుక్రీస్తును గూర్చి ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది విశ్వసిస్తున్నారు. వ్రాయబడిన మాటలు చూడండి, చరిత్రను చూడండి. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 1వ వచనం. ఈ కొనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. ఈ కొనియలో జరిగినదేమనగా అని ఒక ప్రాంతంలో సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రకటింపబడినప్పుడు ఎలా ప్రకటింపబడింది? తేటగా ప్రకటింపబడింది. దేవుని వాక్యమును తేటగా బోధించినందున అనేకులు యూదులు గ్రీసు దేశస్థులు యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించారు.
ప్రియులారా, ఈరోజు ప్రకటనలు కూడా గాడి తప్పుతున్నాయి. తేటగా బోధించాలి. కొంతమంది ఎవరి మాట వినరిక, వారి పందా వారిదే. వారు ఏం మాట్లాడుతున్నారో వినేవారికి ఏం అర్థం కాదు. ఏదో బోధ చేసేస్తున్నామంటే చేసేస్తున్నారు అంతే. అర్థం కాని మాటలతో, విపరీతమైనటువంటి భావోద్వేగాలతో ఏదో మాట్లాడేయడం కాదు. తేటగా మాట్లాడాలి. మనం మాట్లాడేది ఎదుటి వారికి అర్థం కావాలి. ఎవరికైనా సరే మనం ఏ భాషలో మాట్లాడుతున్నామో ఆ భాష వచ్చినటువంటి వారు మన మాటలు వింటున్నప్పుడు వారికి ఆ మాటలు అర్థమైతేనే కదా మీరు ప్రసంగం చేసినందుకు, మీరు దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకు ఒక విలువ ఉంటుంది. లేకపోతే సమయం వృధానే కదా, ఏదో మొక్కుబడిగా చేయటమే కదా, వేషధారణగా మాట్లాడటమే కదా. కనుక అలాంటి ప్రవర్తనలో, ప్రవృత్తులు మీరు ఉండకుండా, ఇదిగో ఇక్కడ చూడండి, ఈ కొనిలో జరిగినదేమనగా సమాజ మందిరంలో అపొస్తలులు, శిష్యులు ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారు చూడండి. తేటగా బోధించారు. వారు తేటగా బోధించినందున అనేక మంది యూదులు, గ్రీసు దేశస్థులు యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించారు. యేసుక్రీస్తు ప్రభు ప్రకటింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వారు అనేక మంది కనిపిస్తున్నారు. దైవ భక్తిని గూర్చిన మర్మములు వ్రాయబడ్డాయి. అవన్నీ కూడా కనిపిస్తున్నాయి చూడండి. జరిగినట్టుగా, జరుగుచున్నట్టుగా మనకు ఇప్పుడు దేవుడు వాటిని బయలుపరుస్తున్నాడు చూడండి. తేటగా మనకు అనుగ్రహిస్తున్నాడు చూడండి. ఈ విషయాలను మనం చదువుతున్నప్పుడు నేర్చుకోవాలి. ఇది దైవభక్తి అంటే, ఇది క్రీస్తులో ఉన్న మర్మముతో కూడిన జ్ఞానం అంటే. క్రీస్తు ప్రకటింపబడ్డాడు, క్రీస్తును అనేక మంది నమ్ముతున్నారు. క్రీస్తును అనేక మంది నమ్మేటట్టుగా తేటగా ప్రకటించాలన్నది గొప్ప విషయం. క్రీస్తును తేటగా ప్రకటిస్తున్నప్పుడు మనము విశ్వసించామా లేదా అన్నది కూడా మంచి విషయం, కీలకమైనటువంటి విషయం. మనం విశ్వసించాలి, ఆయనను ప్రకటించాలి. అలాగే మరో చక్కని సందర్భంలో కూడా యేసు ప్రభువును విశ్వసించినటువంటి వారు కనిపిస్తున్నారు. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం నుంచి ఇప్పుడు చూడండి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం నుంచి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించరి. వీరు థెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను, ఘనతగల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామందియు విశ్వసించిరి. బెరయ పట్టణస్థులను గూర్చి ఇక్కడ వ్రాయబడింది. థెస్సలోనికలో ఉన్న వారి కంటే బెరయ పట్టణస్థులు చాలా ఘనులు. ఏ విషయంలో? పరిశోధన విషయంలో. దేనిని గురుడిగా నమ్మరు. నమ్మారంటే చాలా బలంగా, ఆధారపూరితంగా నమ్ముతారు. పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవోనని మరలా లేఖనములను పరిశోధించుకుంటున్నారు వారు. ప్రవక్తల మాటల్లో వీరు చెప్పినట్టే ఉందా? కీర్తనల గ్రంథములో వీరు చెప్పినట్టే ఉందా? మోషే ధర్మశాస్త్రంలో వీరు చెప్పినట్టే ఉందా? వారు ప్రభువును గూర్చి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు లేఖనములలో ఉన్న దృష్టాంతములను గూర్చి వీరు పరిశోధిస్తూ అలాగున్నవో లేవో అని పరిశోధిస్తూ బెరయ పట్టణస్థులు యేసు ప్రభువును విశ్వసించారు. పరిశోధనతో కూడిన ప్రకటన అనేక మందిని విశ్వాసంలో నడిపిస్తుంది. చూస్తారా? మనం ప్రకటించే విధానం కూడా పరిశోధనాత్మకంగా ఉండాలి. మనం వింటున్నప్పుడు కూడా పరిశోధనాత్మకంగా వినాలి. ప్రకటించేవారు ఏం గుర్తుంచుకోవాలి? పరిశోధనాత్మకంగా, అంటే వారిని పరిశోధింపచేస్తూ నేను ప్రకటిస్తున్నానా లేదా అనేది ప్రకటించేవారు చూసుకోవాలి. అలాగే ప్రకటనలు వింటున్నవారు ఏం చూసుకోవాలి? ఎవరైనా ప్రకటించేటప్పుడు వారు ప్రకటిస్తున్న దానిని నేను చక్కగా లేఖనములలో వ్రాయబడిన వాక్యపు మాటలలో నేను అలాగున్నదో లేదో అని చూస్తూ, అలా ఉన్నదానిని సరైన సందర్భంలో వారు ప్రకటిస్తున్నారా లేదా అన్నదానిని సరిచూసుకుంటూ అప్పుడు విశ్వసించాలి. అప్పుడు హృదయాలలో భద్రపరుచుకోవాలి. అలా ఆనాడు జరిగింది. బెరయ పట్టణస్థులలో ఆనాడు అలా జరిగింది. అందువలన బెరయ పట్టణస్థులలో అనేకులు మరియు గ్రీసు దేశస్థులలో స్త్రీలు, పురుషులు ఘనత వహించిన వారు చిన్నవారేం కాదు, పరిపూర్ణులు, లోకమందు పరిపూర్ణులే. వారు ప్రభువును తెలుసుకున్నారు, ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఆ మాటలు ఎక్కడ వ్రాయబడ్డాయి చూడండి.
ఘనత వహించినటువంటి గ్రీసు దేశస్థులలో అనేక మంది స్త్రీలు, పురుషులు ప్రభువును విశ్వసించారు. బెరయ పట్టణస్థులు ప్రభువును విశ్వసించారు. ఈ కొనియలో ప్రభువును విశ్వసించారు. అంటే ప్రభువు ప్రకటింపబడుతున్నాడు. ప్రభువును వేలకు వేలుగా, లక్షలకు లక్షలుగా విశ్వసిస్తున్నారు. రాజ్యంలో చేర్చబడుతున్నారు. దేవుని రాజ్యం సంపూర్ణం అవుతుంది. దేవుని రాజ్యం నిండుతున్నది. దేవుని లెక్క సంపూర్ణమగుచున్నది. ప్రియులారా, ఆ లెక్కలో నేను మీరు ఉండాలి, తప్పకుండా ఉండాలి. అలా ఉండటానికి నిరంతర సాధన చేయాలి. అనేక విషయాలలో మన శరీరమును నలగగొట్టుకునైనా సరే ప్రభు రాజ్యంలో మనం తప్పకుండా స్థానాన్ని పొందాలి. ఇదే దైవ భక్తిని గూర్చినటువంటి మర్మము తెలియజేయుచున్నటువంటి అత్యున్నతమైనటువంటి సంగతి. ప్రభువు రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు. ఆ ప్రభువును అనేక మంది విశ్వసించారు. ఇప్పటికీ 5 అంశాలు పూర్తయిపోయాయి. మొదటిది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. రెండవది, ఆయన ఆత్మ విషయములో నీతిపరుడని తీర్పునొందాడు. మూడవది, దేవదూతలకు కనిపించాడు. నాలుగవది, ఆయన రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు. ఐదవది, ఆయనను అనేక మంది విశ్వసించారు. ఇక ఆరవది, ఆయన ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఆయన ఆరోహణుడై తేజోమయుడయ్యను. అక్కడతో కదా ఆయనను గూర్చినటువంటి జ్ఞాన మర్మము సంపూర్ణమవుతుంది. ఆయన రాక మరలా ఆయన తిరిగి పునరుత్థానంలో వెళ్ళటం అక్కడతో కదా సంపూర్ణం అవుతుంది. ఆయన ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? మనలను రక్షించిన మన రక్షకుడు, సర్వాధికారి ఎక్కడున్నాడు ఇప్పుడు? పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన మృతులలో నుండి లేపబడి, సమాధిలో నుండి లేపబడి, చరిత్రలో ఎక్కడైనా చూసారా? ఏ మనిషిలోనైనా మీరు చూసారా? సమాధిలో నుండి తిరిగి లేచి అనేకులకు అగపడి పరలోకానికి వెళ్ళడం, నిత్య జీవుడై సర్వాధికారై తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడగుటకు వెళ్ళడం ఆయనలోనే కనిపించింది. కనుక క్రీస్తును గూర్చిన మర్మము ఈ విషయంతో సంపూర్ణం అవుతుంది. ఆయన ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఆరోహణుడయ్యాడు, తేజోమయుడయ్యాడు. అంటే వెలుగుతో నిండిపోయాడు, అధికారంతో నిండిపోయాడు, తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడయ్యాడు. మరలా రెండవ రాకలో వచ్చి రాజ్యమును తండ్రి చేతికి అప్పగించటానికి సిద్ధమవుతున్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఆయన ఆరోహణుడై తేజోమయుడయ్యననేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో ఆధారాలతో మనం చూద్దాం. దైవ భక్తిని గూర్చిన మర్మమును సంపూర్ణంగా నేర్చుకోవటానికి ఇప్పుడు మనం చిట్ట చివరి ఘట్టంలో ఉన్నాం. దానిని కూడా నేర్చుకుందాం. లోకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనం నుంచి చూడండి. లోకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనం నుంచి. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. యేసుప్రభువు సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత ఎంతో అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి సన్నివేశం. ఆయన అనేక మందికి కనిపించారు. ఇక చివరిగా ఆయన ఆరోహణమయ్యేటువంటి కాలం ఆసన్నమైనప్పుడు ఆయన వారిని ఆశీర్వదించి, ప్రభువు తన శిష్యులను ఆశీర్వదించి పరలోకమునకు వెళ్ళాడు. ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. అప్పుడు ఆ విషయాన్ని చూస్తున్నటువంటి ఆ శిష్యులలో పట్టరానంత ఆనందం. మా ప్రభువు తిరిగి లేచాడు. ఇప్పుడు మా ప్రభువు మమ్మును కూడా, మేము మరణిస్తే మమ్మును కూడా ఇదే ఆనందంతో, ఇదే మహిమతో, ఇదే తేజస్సుతో, ఇదే మహిమ శరీరాలతో లేపుతాడు. కనుక ఇక మాకు దిగులు లేదు, మరణ భయం లేదు, పాతాళ లోకమందు మేము ఉంచబడతామనేటువంటి దిగులు లేదు, మేము కుళ్ళిపోతాం, మా శరీరాలు కుళ్ళిపోతాయి అనేటువంటి ఆవేదన లేదు. మాకిప్పుడు ఆనందం, మరణంతో ముడిపడిన ఆనందం ఎవరికి ఉంది ఈ రోజుల్లో? ఈ రోజుల్లో మరణంతో ముడిపడిన ఆనందం ఎవరిలో ఉంది? ఎవరికి ఉంది చెప్పండి?
నిజంగా ప్రభు అర్థమైతే వారికి ఉంటుందండి. నేను మరణిస్తానా, శరీరాన్ని విడిచిపెడతానంతే. నాకు మరణం ఎక్కడ? మరణము మృంగివేయబడింది. ఓ మరణమా, నీ ముల్లెక్కడా? నన్ను బంధించడానికి నువ్వెవరు అసలు? దేహాన్ని విడిచిపెడతానంతే, ఆత్మగా నిత్యము బ్రతుకుతాను. ఎంత గొప్ప ధైర్యం! క్రీస్తు ప్రభువు మర్మము మనకు అర్థమైతే కానీ మనకు రాదండి. ఈరోజు బైబిల్ చదివిన వారిలో కూడా చాలామంది వేషధారులుగానే మిగిలిపోవడం వలన మరణ భయంతో ఇంకా ఉండిపోతున్నారు. మరణిస్తే నేనేమైపోతాను, ఇదే బాధలో, ఇదే భయంలో, ఇదే వణకులో ఉండిపోతున్నారు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ధైర్యం తెచ్చుకోండి. ప్రభు అయిన క్రీస్తులో ఉన్న ఆ జ్ఞాన మర్మం మీకు అర్థమైతే మరణం అంటే భయమా? శరీరాన్ని విడిచిపెడతామంతే. రాత్రి వేళ నిద్రపోవటంలే అలాగే నిద్రలోనికి వెళ్తాం. కానీ వెంటనే మన ఆత్మ దేవదూతల యొక్క ఆహ్వానంతో నెమ్మది పొందు స్థలానికి వెళ్ళిపోతుంది. ప్రభు ద్వారా పరలోకానికి నిర్ణయింపబడుతుంది. అందుకే ఆ శిష్యులు ఆయన వారి నుండి పరలోకమునకు చేర్చుకొనబడుతున్నటువంటి ఆ సందర్భాన్ని చూచి యెరూషలేమునకు వెళ్తున్నప్పుడు అత్యానందంతో ఉన్నారు, మిక్కుటమైన సంతోషంతో ఉన్నారు. ఎడతెగక ప్రార్థన యందు తమ జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటున్నారు. పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రియులారా, ఆలోచన చేస్తున్నారా? క్రీస్తు జ్ఞాన మర్మం మీకు అర్థమైతే ఇదిగో మీరు కూడా అంతే ఆనందంతో, ప్రభువు నా కొరకు తిరిగి లేచాడు, నన్ను కూడా ఆయన వలె తిరిగి లేపుతాడు, ఆ శక్తితో నన్ను లేపుతాడు, ఆ అధికారంతో నన్ను లేపుతాడు, కనుక నేను ఆయన కొరకు జీవించాలి, సశరీరుడునుగా నేను బ్రతకాలి, పాపము లేని వాడనుగా, దేవుని క్రియలను నాలో కనుపరుచువాడనుగా నేను బ్రతకాలి అని మీరు మంచి నిర్ణయం తీసుకుంటారు. మీరు ఆత్మ విషయమందు నీతిపరులని తీర్పును అందటానికి ఆ విధంగా మీరు బ్రతుకుతారు. దేవదూతల యొక్క పరిచర్యను అందుకుని నిమిత్తము సాతానుతో పోరాడతారు. ఆయనను రక్షకుడని లోకంలో ప్రకటిస్తారు. ఆయనను పూర్తిగా విశ్వసిస్తారు. ఆయన వలె పునరుత్థానం చెందటానికి ఎదురు చూస్తారు. ఆయన ఆరోహణమయ్యాడు, తేజోమయుడయ్యాడు. రాయబడిన ఈ మాటలలో ఎంత చక్కని వివరణ, ఎంత చక్కని అర్థం దేవుడు మనకి ఇచ్చాడో చూడండి. అలాగే మరో సందర్భం దగ్గరికి వెళతాం. ఎన్నో సందర్భాలు ఆయన ఆరోహణమును గురించి మనకు తెలియజేస్తున్నాయి. చక్కగా ఇప్పుడు మనం వాటిని ఆలోచన చేద్దాం. వాటిలో ముఖ్యమైనది స్టెఫను గారు పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి కుడిపార్శ్వమున చూడటం. స్టెఫను గారికి కలిగినటువంటి దర్శనం, ఆయన రాళ్ళ చేత కొట్టబడుతున్నా, దేవుని కొరకు బ్రతికి తన యొక్క జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టుకొని ఆయన నిష్క్రమిస్తున్న ఆ పరిస్థితుల్లో, వేదనలో, బాధలో ఉన్నా కానీ దర్శనంలో అయితే దేవుని కుడిపార్శ్వమందు ప్రభువును చూస్తున్నాడు. ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఇప్పుడు ఆ విషయాన్ని చూడండి, స్టెఫను గారి మాటలలో చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం నుంచి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం నుంచి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయును చూచి ఆకాశము తెరువబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను. ఒకవైపు దేవుణ్ణి ప్రకటించినందుకు, యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడని జనములలో ప్రకటించినందుకు యూదులలో కొందరు మత్సరపడి స్టెఫను గారిని కొట్టడానికి, చంపడానికి రాళ్ళు చేత పట్టుకొని ఉండగా, స్టెఫను గారైతే ఆయన మరణానికి ముందు ఆకాశము తెరువబడుట, తేరు చూస్తున్నారు ఆకాశం వైపు, ఆకాశము తెరువబడుట, యేసు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉండుట చూచారు. ఏ విషయాన్ని చూచారో చూడండి. ముగింపు కదండి, క్రీస్తును గూర్చిన మర్మములో ఆ విషయాలలో ముగింపు కదండి. కనుక ఆ విషయాన్ని చూచారు ఆయన. ఆకాశము తెరువబడుట,
ఆకాశము తెరువబడుట, దేవుని కుడిపార్శ్వమందు యేసు కూర్చొని ఉండుట. ఈ విషయాన్ని చూచారు ఆయన. పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఈ విషయాన్ని అక్కడ ఉన్న వారందరికీ ప్రకటించేశాడు. చిట్ట చివరిగా ఇదే క్రీస్తును కూర్చిన మర్మం, ఆ విషయాన్ని కూడా తెలియజేస్తాడు ఆయన. ఆయన మరణానికి ముందు, స్టెఫను గారి మరణానికి ముందు యేసు ప్రభువు పరలోకమందు తేజోమయుడుగా దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడన్న విషయం ప్రకటించి మరణించాడు, కన్నుమూశాడు. ఆత్మగా ఇప్పుడు ఎక్కడుంటాడు? నిత్యత్వంలో ఉంటాడు. నిత్యత్వంలో ఉన్నాడు కనుకనే ఇదిగో ఈ మాటలను నేటికి కూడా సజీవ సాక్ష్యాలుగా మనం నేర్చుకుంటున్నాం. ఆ స్టెఫను గారిని ఒక పోలికగా మనం తీసుకుంటున్నాం, ఒక ఉదాహరణగా, ఒక దృష్టాంతంగా మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, ఆలోచన చేయండి. క్రీస్తును గూర్చిన ఈ మర్మము ఎంతో గొప్పది. ఆయన ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. ఈ విషయాన్ని పూర్తిగా గ్రహించిన వారైతే మీరు కూడా ఆరోహణం అవ్వటానికి సిద్ధపడాలి. మనం ఉండాల్సిన లోకం పరలోకం, మన పౌరస్థితి పరలోకం. మనం వెళ్ళాల్సిన ఆ మార్గం ఏది? పైకి వెళ్ళాలి మనం, అంతే తప్ప క్రింద ఉన్న లోకానికి కాదు. క్రింద ఉన్న లోకములో నరకములో పడద్రోయబడటానికి కాదు. నెమ్మది పొందటానికి పరదేశుకు వెళ్ళినా మన శాశ్వత చిరునామా పరలోకం అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అలాగే వ్రాయబడిన మాటలలో యేసుక్రీస్తు ప్రభు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడని, ఆయన ఆరోహణుడై తేజోమయుడయ్యాడని వ్రాయబడిన మాటల్లో మరింత ఆధారాలను మనం చూద్దాం. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు సర్వాధికారాన్ని అప్పగించాడు. ప్రతి తరమునందు, ప్రతి యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటే హెచ్చుగా, ఎంతో హెచ్చుగా ఆయన నామమును ఉంచి ముల్లోకాలలో ఆయనకు సర్వాధికారమును ఇచ్చి ఆయనను తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దైవ భక్తిని గూర్చిన మర్మము సంపూర్ణం అవుతుంది చూడండి. ఆయన ఆరోహణుడై తేజోమయుడయ్యను. ప్రియులారా, దేవుని కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ప్రభువు కనిపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అంటే ఆయన సంఘం లేకుండా ఆయన ఒక్కడే ఉండటానికి కాదు. ఆయన ఏమంటున్నాడు? వ్రాయబడిన మాటలను మీరు చూస్తే సంఘం ఉంటేనే ఆయన సంపూర్ణుడిగా కనిపిస్తాడు. ఆయన ఎంత జరిగించింది దేనికి? ఆయన లోకానికి వచ్చింది, సశరీరుడుగా బ్రతికింది, ఆత్మ విషయమై నీతిపరుడని ఆయన తీర్పు నొందినది, దేవదూతలకు కనిపించినది, రక్షకుడని లోకములో జనములలో ప్రకటింపబడినది, ప్రజల చేత ఆయన విశ్వసించబడినది, నమ్మబడినది, ఆయన ఆరోహణుడై తిరిగి తేజోమయుడైనది దేనికి? సంఘము భూమి మీద పరదైసులో ఆయన వారున్నారు, ఆయన కొరకు బ్రతికిన వారున్నారు, బ్రతుకుచున్న వారున్నారు. కనుక సంఘము ఆయనతో పాటుగా ఉన్నప్పుడు ఆయన ఆ యొక్క సంపూర్ణతను చూపిస్తున్నాడు. కనుక ఇప్పుడు ఆ సంఘంలో మనం కూడా ఉన్నవారమై, ఆయన రాజ్యంలో మనం కూడా ఒక భాగమై మనం కూడా ఆరోహణం అవ్వాలి. ఆ తేజస్సును మనం కూడా పొందాలి. తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఆ బహుమతిని మనం కూడా పొందాలి. ఈ ఆలోచన మీలో ఉంటే మీ ప్రవర్తన మారాలి. ఇక మీదట మీరు ప్రభువు కొరకు జీవించేవారుగా ఉండాలి. క్రీస్తును గూర్చిన ఆ మర్మము యుగాలలో, తరాలలో మరుగు చేయబడిన ఆ మర్మము, ఎందరికో తెలియని ఆ మర్మము ఇప్పుడు మీకు అర్థమైంది కనుక
ఇక మీదట మీ బ్రతుకులు క్రీస్తు కొరకు మీరు అంకితం చేసుకున్నవారుగా దేవుని కొరకై మీరు జీవించాలి. మన ప్రభువు పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనము కూడా ఆరోహణమై అక్కడికి వెళ్ళాలి. అలాగే వ్రాయబడిన మాటలలో మరో సందర్భం దగ్గరకు ఇప్పుడు మనం వెళదాం. కొలస్సీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, యేసుక్రీస్తు ప్రభు ఆరోహణుడై తేజోమయుడై అక్కడ ఉంటే మనము కూడా అక్కడి విషయముల యందు మనస్సు పెట్టాలని వ్రాయబడినటువంటి ఆ చక్కని వాక్యపు భాగాన్ని మీరు చూడండి. కొలస్సీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఎలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతురు. మీకు కూడా ఆ మహిమని ఇస్తానంటున్నాడా దేవుడు? ఇస్తానంటున్నాడు. ఎప్పుడు? క్రీస్తును గూర్చిన మర్మం మీకు అర్థమైతేనే. ఇంత మర్మం ఉందని నేటి నామకార్థ భక్తులకు తెలుసా? తెలియకనే వారు నిద్రావస్థలో జోగుతూ బ్రతుకులను ముగించుకుంటున్నారు. చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. కానీ మీరైతే ఎంతో ధన్యులు. నన్ను అడిగితే ఈరోజు మీ కన్నులు చూచుచున్నవి, మీ చెవులు వినుచున్నవి, మీ హృదయం గ్రహించుచున్నది అంటే మీరు ఎంతో ధన్యులు. ఆ ధన్యతను సార్థకం చేసుకోండి, నిలబెట్టుకోండి. ఆయన దేవుని కుడిపార్శ్వమందు ఉన్నాడు. ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. ఆయన ఆరోహణుడయ్యాడు కదా, తేజోమయుడయ్యాడు కదా. క్రీస్తు పైనున్నాడు గనక మీరు పైనున్న వాటి మీద మనస్సు పెట్టుకోండి. మీరు క్రీస్తుతో కూడా బ్రతికింపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టండి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. శరీరం కోరుకుంటుంది. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టాలని శరీరం కోరుకుంటుంది. ఎందుకంటే మట్టికి సంబంధించింది కనుక. కానీ శరీరం మాట మీరు వినకూడదు. శరీరానికి కళ్ళెం వేయాలి, మాట్లాడకూడదని చెప్పాలి. శరీరానికి ఆత్మ మాట వినాలి. ఆత్మ కొరకు ఆలోచించాలి. ఆత్మ మీరే. మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోవాలి. నాశనానికి వెళ్ళిపోకూడదనేటువంటి భయం ఉండాలి. నేను పైకి వెళ్ళాలి, పైనున్న వాటి మీద నా మనస్సు ఉండాలి, నేను ఆరోహణుడును కావాలి, అదో పాతాళానికి దిగిపోకూడదు, నేను ఊర్ధ్వలోకానికి వెళ్ళాలి. పైనున్న వాటి మీదే మనస్సు పెట్టుకోండి. పైనున్న వాటి మీద మనస్సు పెట్టుకుంటే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు గనక ఆ క్రీస్తు మరలా వచ్చి నిన్ను మరలా దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళి ఆ గడియ కోసం భూమి మీద బ్రతకండి. ఆ మహిమ మీకు కూడా మీ జీవితాల్లో ప్రత్యక్షం అవ్వాలంటే గనుక దేవుని కొరకై మీ జీవితాలను అంకితం చేయండి. ఇదే దేవుడు మనకు అనుగ్రహించుచున్నటువంటి మహిమైశ్వర్యముతో కూడిన క్రీస్తును గూర్చిన మర్మము. దేవుని వాక్యము మర్మమై ఉన్నది. దేవుని వాక్యమే యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో ఉన్న ఆ మర్మమును తెలుసుకుంటున్నాం. చిట్ట చివరి గడియలోనికి మనం వచ్చాం. చిట్ట చివరి అంశంలోనికి మనం వచ్చాం. ఆయన ఆరోహణుడయ్యాడు, తేజోమయుడయ్యాడు. ఇప్పుడు మనలను ఆయన ప్రశ్నిస్తున్నాడు. పైనున్న వాటి మీద మనసు పెట్టుకుంటున్నారా? భూ సంబంధమైన వాటి కొరకు ఆలోచిస్తున్నారా? పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టుకొనండి. మీ జీవితాన్ని దేవుని వాక్యానికి అనుకూలంగా మీరు మలచుకోండి. మీరు రావాల్సింది ఊర్ధ్వలోకానికి అంటున్నాడు ఆయన. కనుక మీరు క్రీస్తు పొందినటువంటి ఆ మహిమను, అటువంటి మహిమను మీరు కూడా పొందాలి అంటే క్రీస్తు వలె బ్రతకండి అని దేవుని వాక్యము ద్వారా మనలందరినీ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, వ్రాయబడిన మరో సందర్భం దగ్గర కూడా మనం వెళదాం. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు
పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎన్ని వాక్య భాగాలు చదివినా అన్ని వాక్య భాగాలలోనూ దేవుడు ఇదే విషయాన్ని సుస్పష్టం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు సర్వాధికారిగా ఉన్నాడు. తన మహత్తు గల మాట చేత సర్వమును నిర్వహించుచున్నాడు. ఆయన ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. దేవదూతల కంటే ఎంత శ్రేష్ఠుడిగా కనిపిస్తున్నాడు చూడండి ప్రియులారా. ఆ వైభవం, ఆ గొప్పతనం, ఆ మహిమ, ఆ తేజస్సు ఇవన్నీ కూడా మనతో పంచుకుంటూ, ఆయన మనతో ఆ విషయాలను పంచుకుంటూ మీరు కూడా ఇక్కడికి రావాలరా, మీరు కూడా ఇక్కడికి రావాలి. మండు గుండములు పడవేయబడటానికి కాదు మీ ఆత్మలు. మీరు కూడా ఇదిగో ఈ వైభవాన్ని పొందాలి. నాతో పాటు నా సహోదరులారా, మనలను సహోదరులని పిలవటానికి ఆయన ఏమాత్రం సిగ్గుపడటం లేదు. నిజానికి ఆయన ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతుడు, ప్రభువైన యేసుక్రీస్తు. కానీ మనం అక్కడికి రావాలనే ఉద్దేశంతో మనల్ని ఏమని పిలుస్తున్నాడు? నా సహోదరులారా అని పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు మనం యోగ్యులం కాదు, పాపపు రతువులు మనవి. ఆ పిలుపుకు మనం యోగ్యులం కాదు. అయినా సరే ఆయన ఆ యోగ్యతలో మనల్ని ఉంచాలని, తండ్రి ఇచ్చేటువంటి ఆ ఆధిక్యతలో మనల్ని ఉంచాలని, నా సహోదరులారా నేను ఎలాగైతే ఆరోహణుడై తేజోమయుడనయ్యానో మీరు కూడా అలాగే రావాలని కోరుకుంటున్నాను అని ఆయన ఆకాంక్షిస్తున్నాడు, అభిలషిస్తున్నాడు. ప్రియులరా, వెంటనే మనం ఆయన కొరకు బ్రతకొద్దా? క్రీస్తును ప్రకటిస్తూ, క్రీస్తును ధరించుకొని జీవిస్తూ, మన జీవితంలో ఏమాత్రం మలినం లేకుండా మన యొక్క బ్రతుకును పూర్తిగా దేవుని కొరకు సమర్పించుకోవద్దా? అపవాదిని ఓడించుటలో వీరావేశంతో మనం జీవించవద్దా? కనుక ఆలోచన చేయండి. అపవాది కలిగించే భ్రమకు మీరు లొంగిపోకండి. పాపపు భ్రమలో పడి ఈ లోకంలో మీ బ్రతుకును నాశనం చేసుకోకండి. ఈ లోకమందు పాపము లేనివారుగా జీవిస్తూ పరిశుద్ధులుగా బ్రతకండి. పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని కుమారులుగా జీవించండి. అప్పుడు ఎంతటి గొప్ప ఆధిక్యతకు మీరు అర్హులవుతారో తెలుసా? పరలోకమందు దేవుడు అనుగ్రహించే సింహాసనం మీద మీరు ఆసీనులవుతారు. కనుక అంతటి గొప్ప భాగ్యం పొందాలంటే ఇదిగో క్రీస్తు మర్మము మనకు నేర్పించుచున్నటువంటి ఈ విధానాన్ని మనం అర్థం చేసుకొని వాటిని పొందటానికి మన జీవితంలో దేవుడు సూచించిన మార్గంలో మనం నడుచుకోవాలి. ప్రతి విషయంలోనూ ఈ భూమి మీద కొంచెం కష్టంగానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది. అయినా సరే వాటన్నిటికీ మనం అలవాటు పడి నిరీక్షణను, ఓపికను కలిగి ఉంటూ విశ్వాసముతో మన జీవితాలను ముందుకు నడిపించుకుంటూ ఎన్నో కోల్పోయిన నిత్యత్వాన్ని మాత్రం కోల్పోకుండా, ఎన్నో కోల్పోతాం కానీ నిత్యత్వాన్ని కోల్పోకుండా దేవుని కొరకు నిలబడే వీరులుగా మనం ఉండాలి. అందు విషయమై దేవుడు మనలను కోరుకుంటున్నాడు. అందుకే మనలను పంపించాడు. అందుకే మనం బ్రతుకుతున్నాం. అందుకే ప్రకృతి ఇవ్వబడింది. అందుకే ఈ వాక్యం మనకు వినిపిస్తుంది. కనుక మన జీవితాలను నిజముగా ఏదో పైకి మాటలు చెప్పడం వరకు కాదు, నిజముగా దేవునికి సమర్పించుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియులారా, ఇక చిట్ట చివరిగా పేతురు గారి పత్రికలో కూడా యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడని ఆయన కూడా తెలియజేస్తున్నారు. అక్కడ వ్రాయబడిన ఆ మాటలను కూడా ఇప్పుడు మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. పేతురు గారు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. క్రీస్తును గూర్చిన మర్మం సంపూర్ణముగా ఇప్పుడు బోధింపబడింది. పేతురు గారి చేత కూడా దేవుడు పలికించాడు. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణుడై దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారము పొందినవాడై. ఇక ఆయనకు మించిన అధికారం ఇక్కడ లేదు. ఆయనకు మించిన అధికారం పరలోకంలో ఇంకేది లేదు. తండ్రి అయిన దేవుడే ఆయనకు సర్వాధికారాన్ని ఇచ్చేశాడు.
సర్వాధికారము పొందిన యేసు తండ్రికి లోపడతాడు ఎలాగో. ఇక సర్వాధికారము కలిగిన యేసును మించిన అధికారం వేరొకరిలో అయితే ఇంకెక్కడా లేదు. తండ్రిలో తప్ప ఇంకెవరిలోనూ ఆ అధికారం మించిన అధికారం లేదు. కనుక దూతల కంటే, అధికారుల కంటే, శక్తుల కంటే ఆయన అధికారము కలిగిన వాడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పరలోకమందు ఆయన ఉన్నాడు. కనుక ఇప్పుడు మరలా క్రీస్తును గూర్చినటువంటి ఆ మర్మమును ఒక్కసారి మీరు ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకోండి. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. సశరీరుడు అంటే పాపము లేనివాడు, దేవుని క్రియలను తన శరీరమందు కనుపరిచినవాడు. ఆయన ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పునొందాడు. తన బ్రతుకును దేవునికి ఇచ్చేశాడు. నీతిపరుడు. రాజై గాడిద పిల్ల మీద ఆయన ఊరేగింపబడుతూ యెరూషలేమునకు పయనమయ్యాడు. తన బ్రతుకును దేవుని చేతుల్లో పెట్టాడు. ఆయన దేవదూతలకు కనపడ్డాడు. అపవాదిని ఓడించాడు. అపవాది సంపూర్ణంగా శోధించి ఇక విడిచి వెళ్ళిపోయాడు వాడు అపవాది. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. దేవదూతలకు ఆయన కనిపించాడు. రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు. మనుషులకు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని ప్రకటింపబడ్డాడు. ఆ ప్రకటనలు నీరు గారిపోయాయా? లేదు. అనేక మంది ఆయనను విశ్వసించారు. దేవుని కుమారుడని, రక్షకుడని, త్వరలో తిరిగి రానయ్యున్నాడని అనేకులు విశ్వసించారు. ఆయన యందు నమ్మిక ఉంచారు. ఇక చివరిగా ఆయన ఆరోహణుడై తేజోమయుడయ్యాను. ఈ విషయాలన్నిటి మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన మీకుంటే, ఈ విషయాలన్నీ మీలో నెరవేర్చుకోవాలనేటువంటి తపన మీకుంటే, అటువంటి పట్టుదలతో మీరు మంచి నిర్ణయం తీసుకుంటే మీ బ్రతుకులు ఖచ్చితంగా సార్థకత చెందుతాయి. మీ బ్రతుకులలో మీరు పరలోకాన్ని సాధించేవారుగానే ఉంటారు. నిత్యత్వంలో అడుగుపెట్టేవారుగానే ఉంటారు. కనుక మంచి నిర్ణయంతో మరలా వెనక్కి చూసేవారు కాకుండా, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకతట్టు చూచేవారు కాకుండా, ముందుకు కొనసాగిపోయేవారుగా, బహుమతిని అందుకొనుటకు సర్వశక్తుల మీరు ప్రయత్నిస్తూ ముందుకు కొనసాగిపోయేవారుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రభు ప్రేమను బట్టి కోరుకుంటూ, హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాప్రభావశాలి అయిన మా కన్న తండ్రి, పరలోకమందున్న దేవ, మీరు దయచేసినటువంటి అద్భుతమైన జ్ఞానమును వినుటకు మాకు అర్హత లేకపోయినను, మీరు మమ్మను ప్రేమించారు గనక, కృప చూపించారు గనక ఈ మాటలు ఈరోజు మేము వినగలిగాం. తండ్రి, క్రీస్తును గూర్చిన మర్మము మాకు అర్థమైంది. ఈ మర్మమును మా జీవితాలలో సార్థకం చేసుకునేటట్టుగా స్థిరమైన హృదయాలను మాకు దయచేయండి. బుద్ధిపూర్వకమైనటువంటి జ్ఞానమును మాకు అనుగ్రహించండి. దేవా, మీ దృష్టికి వ్యతిరేకముగా ఆలోచన సైతము మేము పుట్టించకుండా మా బ్రతుకు కాలమంతా మీ కొరకు నమ్మకముగా జీవించగలగటానికి సహాయమును అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభువులో మా జీవితాలను మీకు సమర్పించుకొనగలుగుటకు తండ్రి, మీ కృపతో మమ్మను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి శోధనలో నుండి, కీడులో నుండి మమ్మను తప్పించి స్థిరపరిచి దృఢపరచుమని మిమ్మల్ని వేడుకుంటూ, మీ పాదముల దగ్గర పడి బ్రతిమిలాడుకుంటూ, ఉన్నతమైన లోకములో మీ యొద్ద నిత్యము సంతోషించే ఆ మహాభాగ్యమును పొందగలుగుటకు ఈ బ్రతుకు కాలంలో మీరు నిర్దేశించిన మార్గంలో క్రీస్తు యేసు ప్రభువులో తండ్రి మేము స్థిరముగా కొనసాగగలుగుటకు సహాయము చేయమని వేడుకుంటూ, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ బిడ్డలందరికీ అట్టి ధన్యతను అనుగ్రహించమని కోరుకుంటూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు
మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.